హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు సండే. నేను ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసానండి. నేను సండే ఏమేమి స్పెషల్ చేసుకున్నానో, మార్నింగ్ ఎలా గడిచిందో ఒకసారి మీతో షేర్ చేసుకుందామని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను రోజు మార్నింగ్ 6కే లేస్తానండి. సండే అయినా కానీ పిల్లలకి హాలిడే అయినా కానీ మార్నింగ్ 6కే లేచి మొత్తం బయట అంతా కింద ర్యాంపు మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పైన మాప్ కూడా పెట్టుకొని ముగ్గు అయితే వేసుకుంటాను. ఇలా మేము పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాము. అలా కిందకు వచ్చి ఇలా చక్కగా ముగ్గు వేసుకొని ధనుర్మాసం కదా ముగ్గు వేసుకొని ముగ్గులో ఇలా పసుపు కుంకుమ అయితే వేసుకుంటానండి. చూసారు కదా, ఇటుపక్క అటుపక్క అయితే నేను ఇలా చిన్నగా నా వరకు పూజకు సరిపోయేటట్టు ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. ఇలా పూల మొక్కలను అయితే కొంచెం తక్కువ పూస్తున్నాయండి ఈ సీజన్లో అయితే. నా వరకు నాకైతే సరిపోతున్నాయి ఆ పూలు పూజకైతే. చూసారు కదా, అటుపక్క ఇటుపక్క రెండు పక్కల అయితే నేను ఇలా ప్లాంట్స్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ఇవి కాగడా మల్లెలు, ఇది 100 వారాలండి. నా పూజకైతే నాకు సరిపోతాయండి. ఎప్పుడైనా ఫెస్టివల్స్ అప్పుడు మాత్రం నేనైతే చామంతి పూలు, గులాబీ పూలు అవి కొనుక్కుంటాను. మిగిలిన టైంలో అయితే నాకు ఈ మందారాలు, ఈ కాగడా మల్లెలు ఇవైతే సరిపోతాయి నాకు. మందారాలు అయితే రోజుకు ఎన్నో కొన్ని పువ్వులు అయితే పూస్తూనే ఉంటాయి. కాగడా మల్లెలు అయితే రోజు పూస్తాయండి చక్కగా. ఇవైతే ముగ్గు వేయడం అవన్నీ అయిపోయిన తర్వాత పైన కూడా మొత్తం ఊడ్చుకున్న తర్వాత ఇలా దేవుడికి స్నానం చేసి పూజ చేసుకుందామని పూలకైతే వచ్చానండి కిందకి. ఇలా పూలు కోసుకున్నాను. చూడండి, నాకైతే ఇలా కవర్ నిండా అయితే ఇలా అయినాయి, ఇంతవరకు అయినాయి. నా పూజకైతే నాకు ఈ పువ్వులు అయితే సరిపోతాయి. చూడండి, చూసారు కదా, మందారాలు, పింక్ కలర్ మందారం, కాగడా మల్లెలు, చుక్కమల్లి పూలు ఇవన్నీ కూడా మా ఇంట్లో పూస్తాయి. నేను అలా మారేడు దళాలు కూడా ఒక 2 తెచ్చుకుంటానండి. ఒకటి శివయ్యకి పెడదామని, ఇంకొకటి ఏమో లక్ష్మీ అమ్మవారికి పెడదామని మారేడు దళాలు అయితే ఒక 2 అయితే తెచ్చుకుంటాను. ఇలా పూలు తెచ్చుకొని మొత్తం అన్నీ పటాలకి, దేవుడి పటాలకి అన్నీ పెట్టేసుకున్న తర్వాత దీపం కుందులకు కూడా పెట్టుకొని ఏకహారతి వెలిగించుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నాను. దీపారాయణ కుందులకి మనం అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతితో కానీ అగరబత్తితో కానీ ఇలా దీపాన్ని అయితే వెలిగించుకోవాలండి. నేను చాలా వీడియోల్లో ఆల్రెడీ మీకు చెప్పాను. నేను ఉప్పు దీపం కూడా పెట్టుకుంటాను ఎవ్రీ ఫ్రైడే. అలాగే ఎవ్రీ మంత్లో వచ్చే మా వారికి వచ్చే శాలరీ ఫస్ట్ పడుతుంది కదా మనకి, ఆ మంత్లో వచ్చే శాలరీ కూడా నేను అలా కుండలో ఉప్పు వేసుకొని దాని మీద డబ్బులు అయితే పెట్టుకుంటానండి. ఆల్రెడీ మీకు కనిపిస్తుంది కదా, నేను మొన్న ఫ్రైడే పెట్టుకున్నాను. అది నెల రోజులు అయితే నేను అలాగే ఉంచుకుంటాను. మళ్ళీ వచ్చే 1st తారీఖున అయితే అవి చేంజ్ చేస్తాను. ఇలా అయితే దీపపు కుందులకి మొత్తం చక్కగా గంధంతో బొట్టు కూడా పెట్టుకొని దీపం అయితే వెలిగించుకొని ఇలా అయితే అమ్మవారికి మొత్తం అయ్యవారికి అందరికి కూడా హారతి ఇస్తున్నానండి. నేను నాన్ వెజ్ తినకపోయినా రోజు కూడా ఇలా పొద్దున సాయంత్రం అయితే దీపం పెట్టుకుంటానండి. ఒకవేళ నాన్ వెజ్ తిన్న రోజు అయితే ఖచ్చితంగా ఈవినింగ్ కూడా స్నానం చేసిన తర్వాత అయితే దీపం పెట్టుకుంటాను. దీపం పెట్టకుండా అయితే రోజు అయితే ఉండనండి. రోజు అయితే దీపం పెట్టుకుంటాను నేను. చూశారు కదా, నేను తెచ్చుకున్న పూలన్నీ ఇలా నా దేవుడి పటాలన్నిటికీ కూడా ఇలా అయితే పెట్టుకున్నాను నేను. ఇదండి రోజు అయితే మా ఇంట్లో అయితే నేను ఇలాగే పూజ చేసుకొని ఇలా అయితే నా డే అయితే స్టార్ట్ అవుతుంది. మిగిలిన రోజుల్లో అయితే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే నేను పూజ చేసుకుంటాను. ఆఫ్టర్ 8 తర్వాత కార్తీక మాసంలో అయితే డైలీ అయితే సూర్యోదయానికి ముందే అయితే నేనైతే పూజ చేసేసుకుంటానండి. కానీ ముగ్గు మాత్రం సూర్యోదయానికి ముందే వేసుకుంటాను ఖచ్చితంగా. పొద్దునే లేచి మొత్తం వాకిలంతా చక్కగా క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకుంటాను. నేను అలాగే అక్కడ
దేవుడి గదిలోనే కాకుండా ఇక్కడ ఈశాన్య మూల అండి మాకు. ఈశాన్య మూల కూడా ఇలా దేవుడి ఫోటోలు పెట్టుకొని ఇలా అయితే పూలతో అలంకరించుకొని పెట్టుకుంటాను. మాకు ఈశాన్య మూలే చేస్తారు మా సైడ్ అయితే. అందుకనే నేను ఇక్కడ ఈశాన్య మూల కూడా సెంటిమెంట్తో ఒక దీపం అయితే పెట్టుకున్నాను. ఇక్కడ బాల్కనీలో నేను ఒక ఉసిరి చెట్టును అలాగే ఒక చిన్న తులసి మొక్కను కూడా ఇలా అయితే పెట్టుకున్నానండి. తులసి మొక్క అంటే ఆ లక్ష్మీదేవి అవతారం కదా, అలాగే ఉసిరి చెట్టు అంటే ఆ నారాయణి అవతారం కదా. అందుకనే నేను ఆ 2 మొక్కల్ని ఇక్కడ పక్కనే పెట్టుకున్నానండి. కార్తీక మాసంలో నేను ఎక్కువగా ఉసిరి చెట్టుకు కూడా దీపం పెట్టుకుంటాను. అందుకనే ఇలా చిన్న కుండీలో పెట్టుకున్నానండి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకి కూడా దీపం పెట్టుకుంటే చాలా మంచిది కదా. నేను ఆల్రెడీ కింద ఫ్లోర్లో వేసుకున్నానండి, గ్రౌండ్ ఫ్లోర్లో గార్డెన్లో. కానీ ఆ ఉసిరి చెట్టు అయితే నాకు ఎందుకనో పోయింది ఆ ఉసిరి చెట్టు. అందుకని ఇలా చిన్న కుండీలో అయితే నేను వేసుకున్నాను. తర్వాత అయితే నేను ఇలా సండే అయితే ఇలా ఒక 1/2 కిలో వరకు అయితే చికెన్ తీసుకొచ్చారు మా వారు. ఇదైతే 1/2 కిలో ఉంటుందండి. ఆ 1/2 కిలో చికెన్ అయితే ఇలా అయితే ఫ్రై చేసేసుకుంటున్నాము. ఫస్ట్ అయితే ఇలా కొంచెం ఉప్పును పసుపు వేసి ఇలా అయితే బాయిల్ చేసుకుంటున్నానండి నేను. చూసారు కదా చాలా వాటర్ కంటెంట్ వచ్చింది కదా. ఇది ఆల్రెడీ నేను ఈ రెసిపీ పోస్ట్ చేశానండి. ఇది ఫ్రై నేను ఎగ్ వేసి చేస్తున్నాను. తర్వాత చికెన్ అక్కడ ఉడుకుతుంది కదా, ఈలోగా మా పిల్లలకైతే బ్రేక్ఫాస్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం వాటర్ పోసుకొని ఎగ్ దోశ అయితే వేస్తున్నాను నేను. వాటర్లో కొంచెం చిల్లీ పౌడర్ ఇంకా సాల్ట్ కూడా వేసుకొని ఒక 3 ఎగ్స్ అయితే ఇలా పగలగొట్టుకుని వేసుకుంటున్నానండి. మొత్తం అంతా బీట్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మనకి కారమును సాల్ట్ బాగా కలుస్తాయి. అందుకని నేను ఇలా ఆమ్లెట్ వేసేటప్పుడు కొంచెం వాటర్ అయితే వేస్తానండి. ఇప్పుడైతే పెనం మీద దోశలు అయితే వేసేసుకుంటున్నాము. దోశలు వేసుకొని పైన అయితే ఎగ్ మిశ్రమాన్ని అయితే పైన అయితే ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి. ఎవ్రీ సండే అయితే మేము ఇలా ఎగ్ దోశలే వేసుకుంటాము ఎక్కువగా. మేము వెన్స్డే సండేనే నాన్ వెజ్ తింటాము. ఆ 2 డేస్లో ఖచ్చితంగా అయితే ఆమ్లెట్ అయితే ఖచ్చితంగా వేసుకుంటామండి ఇలా. ఇప్పుడు ఇక్కడ చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోతుంది చూడండి. ఆల్రెడీ నాకు అక్కడ ఉడికిపోయిన దాన్ని తీసుకొచ్చి నేను ఇలా ప్యాన్లోకి అయితే కన్వర్ట్ చేసేసుకున్నాను. వేసేసుకొని ఇలా 2 ఎగ్స్ అయితే పగలగొట్టేసుకొని ఫ్రై రెడీ చేసేసుకున్నానండి. ఇప్పుడు ఫైనల్గా అయితే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇలా నేను కుక్కర్లో అయితే రైస్ పెట్టేసుకున్నాను. తర్వాత ఇది ఎగ్గును చికెన్ కలిపి ఇలా ఫ్రైలా చేసుకున్నానండి కొంచెం. తర్వాత ఇలా ఒక 1 కిలో వరకు ఫిష్ అయితే తీసుకొచ్చారు మా వారు. నేనైతే ఒక 1/2 కిలో వరకు బెండకాయలు వేసుకొని ఇలా పులుసులా పెట్టుకున్నానండి మట్టి కుండలో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇలా చింతపండు చారు కొంచెం, తర్వాత కొంచెం పెరుగు. ఇంతేనండి సండే అయితే మా లంచ్ అయితే ఇలా అయితే రెడీ చేసేసుకున్నాం. ఈ రెసిపీ నేను పోస్ట్ చేస్తానండి నా ఛానల్లో. చాలా చాలా బాగుంటుంది. ఇది కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.